కలియుగంలో కలౌ తత్ హరికీర్తనాత్, కలియుగంలో హరినామ సంకీర్తనతో మాత్రమే మోక్షము దొరికేటటువంటి ఆ విధానాన్ని రాసిపెట్టింది పెద్ద మనుషులు. ఇది కలియుగంలో హరినామ కీర్తనకు ప్రాధాన్యత ఉన్నది కాబట్టే తన నందకము అనేటువంటి ఒక ఖడ్గాన్ని అంశగా చేసి అన్నమాచార్య అనేటువంటి ఒక భక్తుని పుట్టించి అతని చేత 32,000 పద సంకీర్తనలు రాయింపజేసుకొని ఆయనకు మోక్షాన్ని ప్రసాదించాడు వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం. కాబట్టి కలియుగంలో హరినామ సంకీర్తనకు అంత గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఇది కేవలం సంకీర్తననో, ఇది కేవలం ఆత్మానందం కోసమో, కేవలం మోక్షం కోసమో అనేటటువంటి భావన కాకుండా ఇది సంస్కారానికి వేదిక అనేటటువంటి ఒక కొత్త విషయాన్ని మనం ఇప్పటి తరం పిల్లల్లోకి మనం తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ పాఠశాలలో కూడా సంస్కారాన్ని బోధించేటటువంటి అవకాశం లేదు. ఏ తల్లిదండ్రికి కూడా సంస్కారాన్ని బోధించేంత తీరిక లేదు. ఇక మనమే అంటాము, అరే నా కొడుకు తల్లిదండ్రిని కొడుతున్నాడు, పిల్లాన్ని వేసుకొని పోతున్నాడు, విదేశాలకు రకరకాలుగా వినిపిస్తుంటాయి మనకు. వానికి సంస్కారం మనం నేర్పుతలేం కదా. వాడు డబ్బులు సంపాదించే చదువు నేర్చుకుంటే చాలని మనం అనుకుంటున్నాం. ఎట్లా వస్తుంది సంస్కారం? మరి రేపు నేను తన్ని తగిలేశాడు అమెరికా పోకపోతే ఏం చేస్తాడు? కొంతమంది పిల్లలు నాకు లీవ్ దొరకదని తల్లిదండ్రుల సావులకు రాలేదు. ఇటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అంటే ఒక్క విషయం అని నేను అంటలేను, చాలా రకాల విషయాల్లో మంచితనము అనేటటువంటి మాటనే లేదు. కాబట్టి మెల్లమెల్లగా ఇటువంటి సంస్కారాన్ని మనం వ్యాపింపచేయగలిగితే కొంతలో కొంత ప్రయోజనం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం ఎవరమైనా మన లోపల, ఇప్పుడు నా వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు బయట, మా వెంకటరామరెడ్డి అన్న వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు బయట, ఇప్పటి కూడా ఇంకా వండుకోలే కొంతమంది. ఇక్కడ మనం ఎందుకున్నాం ఈ సమయంలో అంటే మన లోపల మనము చిన్నప్పుడు మన నాయన చేయి పట్టుకొని తిరిగినటువంటి సంస్కారము మన హృదయంలో కూర్చున్నది కాబట్టి చేవెళ్ళ నుంచి, తుక్కుగూడ నుంచి, అంతారం నుంచి, ఎక్కడో రంగపురం నుంచి, రకరకాల ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మనం బైరంపల్లి నుంచి రకరకాల ప్రదేశాల నుంచి వచ్చేట కూర్చున్నాం మనం ఇంత సమయంలో. ఇప్పుడు మనం చూసి ఎవరు మన కిరీటాలు పెడతారు ఇక్కడ? అరే భూపాల్ చారన్న ప్రతి వారం వస్తున్నాడు ఇక్కడికి, కానీ కిరీటాలు పెట్టేటోళ్ళు ఎవరు? నరుల మెప్పు కోసం కాదు, నారాయణుని మెప్పు నాకు కావాలి అనేటటువంటి ఒక భావన మనం మనసులో పెట్టుకున్నాం చూడండి. ఇది మనలో ఉన్నటువంటి గొప్ప సంస్కారం. ఈ సంస్కారాన్ని మనము మన పిల్లలకు అందజేసినట్లయితే వాళ్ళ లోపల ఒక వైరాగ్య జ్ఞానం చిన్నప్పటి నుంచే తయారవుతుంది. వైరాగ్య జ్ఞానం అంటే ఇల్లు, సంసారం, ఉద్యోగం విడిచిపెట్టి చెట్లు పట్టాలనేటువంటి జ్ఞానం కాదు. ఇది తాను బ్రతికేటటువంటి జీవితంలోనే చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి అని నేర్పేటటువంటి జ్ఞానం వైరాగ్య జ్ఞానం. ఇటువంటి జ్ఞానం ఇక్కడ నేర్చుకోబడుతుంది. ఇది అమ్మ చెప్పినా రాదు, అయ్య చెప్పినా రాదు, గురువులు చెప్తే వస్తుంది. ఏ గురువులు చెప్తే వస్తుంది అంటే ఆ వైరాగ్య జ్ఞానాన్ని పునికి పుచ్చుకున్నటువంటి గురువులు చెప్తే మాత్రమే వస్తుంది. ఆ గురువులు మనకు ప్రత్యక్షంలో ఎవరు బ్రతికి లేరు, కానీ పరోక్షంలో ఈ పాటల రూపంలో మనకు బ్రతికి ఉన్నారు. ఒక రాగం చంద్ర వెంకటదాసు కీర్తన రూపంలో బ్రతికి ఉన్నారు, వేపూరి హనుమద్దాసు కీర్తన రూపంలో బ్రతికి ఉన్నారు, బ్రహ్మంగారి కాలజ్ఞానం రూపంలో బ్రతికి ఉన్నారు. వాళ్ళు చెప్పేటటువంటి ఆ పాటల్లో ఉన్నటువంటి జ్ఞానము మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వైరాగ్య జ్ఞానాన్ని, సంస్కార జ్ఞానాన్ని అందజేస్తుంది. కాబట్టి వాడు పెద్ద వరదలో కూడా కూలిపోకుండా నిలబడేటువంటి ఒక చెట్టులాగా నిలబడతాడు ఎన్ని కష్టాలు వచ్చిన జీవితంలో. కాబట్టి ఈ భజన వేదికను మనం బ్రతికించడము, దీన్ని పరివ్యాప్తం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దీన్ని పెద్ద తరముతోనే దాన్ని ఆపకుండా మనము పోయిన తర్వాత ఇత్తన పొట్లు పోగొట్టుకున్నట్టు ఈ సంస్కారాన్ని ఎక్కడో గంగలో కలిపేయకుండా ఇత్తన పొట్లనైతే ఎట్లా జాగ్రత్త పరుచుకుంటాయి మళ్ళా పంటకు ఉపయోగపడుతుందో అట్లా మనమున్నప్పుడే ఇత్తన పొట్లను తయారు చేయాలి. అంటే పెద్ద మనుషులు బ్రతికున్నప్పుడే, ఆ సంస్కారాలు ఉన్నటువంటి పెద్ద మనుషులు బ్రతికున్నప్పుడే దాన్ని కనుక మనం బ్రతికించగలిగితే రేపటి తరానికి వాళ్ళు మళ్ళీ ఈ బీజాలు నాటేటువంటి వాళ్ళ ఇతరని తెలియజేసుకుంటూ, నిజంగా చక్కటి కార్యక్రమం. ఈరోజు చాలా విషయాలు, ఇది నేను 3వ మానస పూజ కార్యక్రమం పాల్గొనడం నరోత్తమ్ రెడ్డి అన్న గారి యొక్క ప్రోద్బలంతో 2 సార్లు గమనించినటువంటి విషయాలు ఈరోజు నేను చాలా గమనించిన. ఇందులో ఫలశ్రుతి ఉన్నది. చిట్ట చివరికి శ్రీకర మానస పూజయు
ప్రాకటముగా చేయునట్టి భవ్యాత్ములకున్ చేకురును భోగభాగ్యము. 4వ పాద గుర్తులేదు, ఇప్పుడే పట్టుకున్న పద్యాన్ని. అయితే స్నాన సంధ్యా శీల జపము దాన యోగా క్రతువు వ్రతము, ఇక చూడండి ఇవన్నీ సమకూరుతాయంట. ఈ మానస పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇవి లభిస్తాయి అని చెప్పి ఆయన ఫలశ్రుతిలో ఫిక్స్ చేసి పెట్టిండు. ఇది మనం అన్నటువంటి మాట కాదు, భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకొని. ఒకరోజు అన్నగారు చెప్తేనే తెలిసింది ఏంటంట, కథలనివ్వను చూడరా రాఘవ నిన్ను కథలనివ్వను చూడరా అని చెప్పి అంటే తెలంగాణ రథం కదలలేదంటారా ఎడ పులవసంత ఆడే దగ్గర రకం చల్లరా ఉత్సవాలల్లో రథోత్సవంలో అరే ఏం పెట్టిరా లేవురి గుంజూరు దగ్గర పోదాం అక్కడ తెల్లారుతుందంటే నేను కథలనివ్వనరా రాఘవ నేను ఒక్క మాట అంటే రథం ఆగిపోయిందంటాడు. మళ్ళా అందరూ అయ్యా స్వామి దాస అందుకే ఇక అయిపోయింది మా తప్పును మన్నించు స్వామిగా విడిచిపెట్టిగా పోదామంటే వెంటరార కృష్ణ నీ బంటూనైది కృష్ణ అంటే రథం కలిసి వచ్చిందంట. అగో అటువంటి ఆయన చెప్పినటువంటి మాట ఆ ఫలశ్రుతి ఆ చిట్ట చివరికి పూజ సాయరే మానస పూజ సాయరేలే ఆయన స్థిరపరిచి పెట్టిండు అవి. కాబట్టి ఈ గొప్ప ఇది నిజంగా మానస పూజ అన్నది. దీన్ని మానస పూజ మనసుతో చేయాలంట, ఆత్మతో చేయాలి. భగవంతుని కంట మనము సమర్పించగలిగేటటువంటిది మనసు ఒక్కటేనంట. ఒకవేళ నేను బంగారు కిరీటం చేయించిన అనుకున్నా అది నీది కాదు, అది ఆయన నీకు కల్పించను కాబట్టే చేసినవు. నువ్వు గుడి కట్టించిన అనుకున్నా ఆయన నీకు శక్తిని ఇచ్చింది కాబట్టి నువ్వు కట్టించినవు. కానీ నువ్వు ఆయనకు సమర్పించగలిగేది మాత్రం ఒక్క మనసేనంట. ఎందుకు దీన్ని సమర్పించాలంటే ఇది రకరకాల పనుల మీద పోతూ ఉంటుంది, దీన్ని పట్టుకొచ్చి ఆయనకు అప్పచెప్పాలి. ఇది అప్పచెప్పాలంటే ఏకాగ్రత కావాలి. కాబట్టి భవదీయార్చన సేయుచో పదమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పం ఉదయాగుణంబు భాస్వద్భక్తి సంయుక్త యోగ విధానంబవి లేని పూజలు మదిన్గైకోవు సర్వేశ్వర ఏకనిష్ట సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమగు అంటాడు. అంటే భగవంతుని యొక్క పూజ చేసే